కేసీఆర్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతంగా పనిచేస్తుండు. కేసీఆర్ ఏవట్టి జేబులలో డబ్బులు ఉంటున్నాయి, రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు ఉన్నాయి, వ్యవసాయంలో డబ్బులు ఉన్నాయి. వ్యవసాయం నుంచి మనం పంట పండంగానే కేంద్రం నుంచి డబ్బులు రావడము, ప్రజలలో డబ్బులు రావడం వలన ₹1,00,000 ఎకరము 10 లక్షలు 2,50,000 కోట్ల రూపాయలు కూడా కనబడ్డది. సో ప్రభుత్వ దగ్గర నిధులు బ్రహ్మాండంగా ఉన్నాయి. సో 10 సంవత్సరాల కేసీఆర్ అద్భుతంగా చేసిండ్రు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మిరు. నమ్మండి అంటే మన కర్మలో నమ్మడం కాదు, కొంతమంది నమ్మడం. ఏమో నమ్మిండ్రు, కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తానడు, నేను 15-12 లక్షలు ఇస్తానడు. నమ్మి వస్తే కావచ్చు. ప్రజలేంది, ప్రజల రాజకీయ నాయకులు నమ్ముతారు, ఇంకోళ్ళు నమ్ముతారు. పెన్షను అని నమ్మిండ్రు. అంటే రకరకాల నమ్మడం వలన ఓటేసారు. కానీ దగ్గర ఇప్పుడు నేనే పొద్దున రవీంద్ర సింగ్తో మాట్లాడినా మా మేయర్ గారితో. 50-60 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం మీద కూడా 50 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం మీద కూడా ఒక అసమ్మతి కానీ నెగటివ్ కానీ ప్రజలు కూడా తిరగబడతారంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాతనే అప్పుడు ఈ ప్రభుత్వం నాకు పనిచేస్తలే అని చెప్పేసి ఒక నిరాశ వ్యక్తి పెట్టుకొని ప్రభుత్వం తిడుతూ ఉంటారు. కానీ భారతదేశంలో చరిత్రలో 6 నెలలకే ఈ ప్రభుత్వం తిట్టేందుకు కేవలం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే 6 నెలల ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇంకొక 1 ఇయర్ తర్వాత ఇప్పటి కూడా కొంతమంది ఉంటారు ఊళ్ళల్లో, గంగుల కమలాకర్ ఏమంటే తిరిగితే నా ఇంద్ర మిల్ కడిగి తిరగవచ్చు, గంగుల కమలాకర్ ఏమంటే నా బిల్లు ఆపి తిరగవచ్చు అని భయంతో వత్తలేరు. కానీ ఇంకొక సంవత్సరం తర్వాత కట్టలు తెంపుకుంటారు. 10 సంవత్సరాల చేసిన న్యాయం మొత్తం మీరు అన్యాయం చేసారు కదా, మమ్మల్ని బర్బాద్ చేసారు కదా, మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చారు కదా అని చెప్పి ప్రజలు అంత ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు ఆగ్రహంతో ఉన్నారంటే, జనరల్గా ఏదో ప్రభుత్వం వచ్చాక పనిచేస్తుంది, చేయకపోతే నారదుడు వేరు. కానీ మా లచ్చన్నకు నేను చెప్పిన వట్టినే లచ్చన్న ఇంట్లో వన్నోని లచ్చన్న రేపు రావి ఒక 20 లక్షల రూపాయలు వట్టినే ఇస్తా నీకు అనగానే లచ్చన్నకు ఆశపడతారు. నేను 20 రూపాయలు గంగులుగా ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను అని చెప్పి రవీంద్ర సింగ్ చెప్తాడు. ఏమో నాకు 20 లక్షలు ఇస్తాడు, నీకు 10 లక్షలు ఇస్తా అని చెప్తే లచ్చన్న భార్యతోటి రవీంద్ర సింగ్ భార్యతో వచ్చి ఏమే పైసలు అంటే చాలు ఇచ్చలేవంటే ఎంత కోపానికి వస్తుంది. ఎందుకు రమ్మను మమ్మల్ని ఇంతకెళ్ళి వన్నోని ఎందుకు రమ్మను అని చెప్పి ఆ కోపంగా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు మాకు ఇత్తాను మోసం చేసినావు, మంచి బ్రహ్మాండ కేసీఆర్ను వదులుకుంటువి, కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, బ్రహ్మాండంగా మేము ఉన్నదని మమ్మల్ని నాశనం చేసి చెప్పి కోపంగా ఉన్నారు. ఆ కోపం బయటపడాలంటే 3.5 సంవత్సరాలు కావాలి. కానీ సంవత్సరం లోపలనే ఆ కోపాన్ని మొత్తంగా అగ్రహజాలుగా వ్యక్తపరుస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఏం చేస్తావు చేసుకోమన్నారు. నిన్న అడ్డూరు లక్ష్మణరావు కుమారు మంత్రి, జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇద్దరు కలిసి దేని మీద ధర్నా చేస్తాను. ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకరికో సహకారం చేసుకుంటారు. అరే నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి మరి మేము కూడా ధర్నా చేయాలి, ఓకే కేసీఆర్ చేసాం ఏం చేస్తామని చెప్పి నిన్న జైత్యాలలో పెట్రోల్ ధర పెంచని చెప్పి ధర్నా చేస్తున్నారు. ఒక ఆర్టీసీ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఆపి ఏమన్నాడు సాల్తే నీ ఏమో మక్కలు కోను ఎడ్ల కోను అంటే నన్ను ఇవాళ అడిగిరు పొద్దున అశోక్ అయితే చేసిర్రు. అయితే నాకు పొద్దున తెలిసి ఎట్లా సస్పెండ్ అవుతారని ఆ రాత్రి ఎవరికి మైక్ పెట్టిండ్రు. అశోక్ రాత్రి ఒక మైక్ పెట్టిర్రు. ఏందా అడ్లు లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు అక్కడ, ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వం అధికారి, ప్రభుత్వం యొక్క డ్రైవర్ ఉండి డైరెక్ట్గా కొంటగోలు సత్తా అంటే సార్ ఏమున్నా సార్ ఇక మా పంట మొత్తం నాశనం అయిపోయింది, మాదే కాదు తెలంగాణ ప్రజల రైతు నుంచి అరగోసపడ్డాము, నన్ను ఎట్లా సస్పెండ్ అవుతారు కానీ ఉండాలని చెప్పేసి ఆ అడ్లు కూడా దిక్కులేదు కానీ మక్కలు దిక్కులేదు రోడ్డు కూర్చుంటున్నావా అని వరకు ఆయన ప్రజల ఆగ్రహవేచలు ఎట్లా ఉన్నాయో చూడండి మీరు. ప్రజలకు ఏమైంది, సజావుగా సాగేదానికి ఉన్నదాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టినరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒకలాంటి కోపం ఉన్నది. దీని తోడు కేంద్రం, ఇక వీళ్ళు ఎట్లున్నారు కేంద్రం అంటే, ఆ రోజు కేసీఆర్ గారు నేనే సాక్షి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సంబంధించి కూడా వారు కరీంనగర్ జిల్లాని ఎంచుకున్నారు. వారు సిద్దిపేటకి ఏదైతుందో శాసనసభ్యుడిగా రాజీనామా చేసి ఎన్నికలకు పోబోయే ముందు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సందర్భంగా వాటి మొట్టమొదటి సింహగర్జన సభ ఏదైతుందో కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంటే ఉద్యమం ఆరంభమైందే ఇక్కడికి వెళ్ళని చెప్పి అంటున్నాయి. అంటే కరీంనగర్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, తెలంగాణ రాష్ట్రానికి ఉండే ఒక ప్రత్యేకతకు అనుబంధానికి ఇది నిదర్శనం అని చెప్పి అంటున్నాయి. మిత్రుడు కమలాకర్ గారు, సరే నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కానీ
ఆయనంతా కంటిన్యూస్గా 4 సార్లు గెలిచినోడు కాదు, నడు తప్పు కూడా పార్టీ దొర్లుకుంటా పొర్లుకుంటా వచ్చినోడు నేను. 4 సార్లు కంటిన్యూస్గా గెలిచినోడు కరీంనగర్ జిల్లాలో ఎవరు అంటే అక్కడ కేటీఆర్ గారే ఉన్నారు, ఇక్కడ గంగుల కమలాకర్ ఉన్నారు. ఇక్కడ వాస్తవం కూడా అంటే నేను కరీంనగర్ జిల్లాలో 4 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు ఎవరున్నారు అని చెప్పారంటే అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ గంగుల కమలాకర్ గారు ఉన్నారు అని చెప్పారు. నేను 3 సార్లు మాత్రమే గెలిచాను, 96, 99, 2004. 2009కి వచ్చే వాళ్ళకి తప్పిపోయింది. నాది 3 సార్లే, వీరిది 4 సార్లు అని చెప్పి అంటారు. సరే ఇంకా 3 సార్లు వచ్చి నేను మధ్య గ్యాప్ వచ్చుకుంటా అటు ఇటు చేసుకుంటా. 5వసారి గెలుస్తాడు. తెలంగాణ ప్రభుత్వంలో వారి భూమికి ఏదైతుందో ప్రధానంగా ఉండబోతుంది, అందులో భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. ఇది కేసీఆర్ గారు పదే చెప్తారని చెప్పి అంటున్నాయి. ఇవాళ కరీంనగర్ జిల్లా అనేది ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి దిక్చూచి పేర్కొన్నట్టు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎటు మొగ్గు చూపితే రాష్ట్రంలో ఏదైతుందో అధికారం ప్రభుత్వం అటు మొగ్గు చూపుతుందని చెప్పి అంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 13 ఏదైతుందో ఒక 10 సీట్లు మనం ఇక్కడ గెలుస్తాం మినిమం అంటున్నాను. 10 కాదు 13 గెలుస్తాం అంటున్నాను. పరిస్థితి చూస్తుంటే ముందు 10 ఉండే, ఇప్పుడు ఏదైతుందో మేము కూడా తమ దారి కలిసినాం కాబట్టి 13 గెలుస్తామని చెప్పి అంటున్నాం. రాష్ట్రం ఏర్పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం లోపల కరీంనగర్ జిల్లా ప్రధాన పాత్ర పోషించబోతుందని చెప్పండి. సరిగ్గా సభ్యత్వ గురించి మిత్రులందరూ కూడా చాలా వివరించి ఉండి ఉంటారు. సభ్యత్వ నమోదు, శిక్షణ, సరే ఆన్లైన్పై నాకు పెద్ద అనుభవం లేదు, ఉన్నమాట చెప్తున్నాను. నేను రాజకీయంగా ఏదైనా మాట్లాడగలుగుతా, కానీ సభ్యత్వ నమోదు పట్ల అనుభవం గల నాయకుడు రవీందర్ అది ఏ విధంగా ఆన్లైన్ యాప్ రూపొందిస్తున్నారు, ఆ ఆన్లైన్ యాప్ రూపొందించబడ్డ తదుపరి ఏదైతుందో మన బూత్కి ఇద్దరికి శిక్షణ ఇవ్వబడ్డ తదుపరి వారు ఏదైతుందో ఆ శిక్షణలో పాల్గొని యాప్ ద్వారా మనం ప్రత్యక్షంగా ఓటర్ను కలవటం అనేది ప్రధానమని చెప్పంటారు. ఇప్పుడు ఈ ఆన్లైన్ యాప్ ద్వారా ఏదైతుందో ఓటర్ను ప్రత్యక్షంగా కలవకుండా మనం సభ్యత్వం చేసేటువంటి అవకాశం లేదు. ఆఫ్లైన్లో అవకాశం ఉండి ఉంటుంది, కూర్చున్న పుస్తకం రాసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఆన్లైన్లో అవకాశం లేదు. డెఫినెట్గా ఏదైతుందో మన ఓటర్ను కలవాల్సిందే, మన పార్టీ ఆలోచన విధానం ఏదైతుందో వివరించాల్సిందే. వివరించి ఏదైతుందో సభ్యత్వాన్ని ఏదైతుందో ఆ కట్టే 10 రూపాయలైనా 50 రూపాయలైనా వారి చేతుల మీద తీసుకొని సభ్యత్వం చేసుకుంటేనే దానికి గుర్తింపు ఉంటుంది. ఆ విధంగా ఏదైతుందో మనం ముందుకు పోవాల్సిన ఒక బాధ్యత మన అందరిపై ఉందని చెప్పినటువంటి ఒక భావన, అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా రాష్ట్రం అంటే ఏ పరిస్థితుల్లో ఉందో మనకు తెలియదు కాదు. ఇవాళ వాస్తవంగా ఏదైతున్నదో ఆనాడు కేసీఆర్ గారు 2 పర్యాయాలు రాష్ట్రం మరి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో ఏదైతుందో ప్రథమ స్థానం నిలిపిండి అంటున్నాం. ఇక్కడ అమలు చేసినటువంటి కార్యక్రమాలు జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ అమలు చేయబడడం జరగలేదు. అయినప్పటికీ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ, అందులో నేను కూడా ఒక భాగస్వామిని చెప్పంటాను, అధికారం రావాలి, ఎన్నికలు గెలవాలని చెప్పారంటే వీళ్ళ ప్రజల్ని ఏదైతుందో ఏ విధంగా ఆకర్షించాలి అంటే కేసీఆర్ చేసిన దానికంటే ఇంకా మేము మెరుగు చేస్తాం. కేసీఆర్ గారు ఏదైతున్నదో దేశంలో ఎక్కడ లేనట్టు 10,000 రూపాయలు పెట్టుబడి సమకూర్చండి. ఇలా వ్యవసాయానికి ఏదైతుందో ఒకప్పుడు తహసీల్ పన్ను వసూలు చేస్తుండే వెనకటి కాలం లోపల, వారు ఏదైతుందో సాగుకు రైతుకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పిన ఒక భావనతోని పంటకు 5,000 10,000 ఇస్తే కాంగ్రెస్ అధికారానికి వస్తే 15,000 ఇస్తామని చెప్పారు. అన్నానికి ఏదైతుందో ప్రజలు రైతాంగం ఏదైతే ఆకర్షితులవుతారో సహజమని చెప్పంటే ఇప్పుడు ఏమైంది, 15,000 కాదు కదా అసలు 10,000 కొట్టుకపోయింది. ఇలా గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి చూస్తుంటే ఆ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ ఏదైతుందో ఆయన కళ్ళ కట్టని చెప్పాడు, ఆయన ఆవేదన చెప్పంటూ నేను ఆయన భూమి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక గ్రామీణ ప్రాంతానికి వచ్చినటువంటి కాబట్టి ఏదైతున్నదో ఈ పెట్రోల్ డీజిల్పై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుంటే ఆశ్చర్యపోయిందని చెప్పంటూ నేను. అంటే అసలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం లోపల కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉందా లేదా, నిజంగానే వేరెవడం వెంచుదని ఉద్యమం చేయవా అని చెప్పంటూ నేను. వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలని చెప్పంటున్నాను. పెట్రోల్ డీజిల్ పెంపకం లోపల ఏదైతే ఉందో హైక్ లోపల బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలని చెప్పంటున్నాను. వీళ్ళు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందని చెప్పని దాని యుద్ధం సాగు చూపెట్టి బీజేపీ ఏదైతుందో ఆయిల్ కంపెనీలు పెంచుకుంటూ నేనేం చేయాలని చెప్పని పేర్కొనవచ్చు. కానీ ఏదైతుందో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ పైన 30% వ్యాట్ ఉంది.
దేశంలో ఎక్కడ లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది, తెలంగాణలో ఉన్నది, కేరళలో ఉన్నది. అత్యధికంగా ఉన్నది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనే. అత్యధికంగా వ్యాట్ పెట్రోల్ పైన 35% ఉంది అంటున్నారు. 35%. డీజిల్ మీద 27% ఉంది. నిజంగా మీకు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు భారం తగ్గాలని చెప్పని ఆలోచన సిన్సియారిటీ ఉన్నట్టయితే ఆ వ్యాట్ 10% తగ్గించవా? ఆ 35 10 తగ్గిస్తే 20 తగ్గిస్తే పెట్రోల్ మీద 10 రూపాయలు తగ్గుద్ది. డీజిల్ మీద 27% వ్యాట్ ఉన్నది. ఆ 27తో 7 10 తగ్గిస్తే అదో 10 తగ్గుద్ది. ఆ ఆలోచన చేయకుండా ఏదో బట్టగాల్చి మీదేసినట్టు వీళ్ళ రైతుల్లో ఉండేటువంటి ఒక ఈ ధాన్యం సేకరణ, మొక్కజొన్న సేకరణ, ఇవన్నిటి పట్ల ఒక విధ ఆలోచన విధానం పక్కదారి పట్టేయాలని చెప్పని వీళ్ళు రోడ్డు మీద రావటం మేము ఎక్కడ ఎవరు ఊహించలేదు. ఆ డ్రైవర్ని నిజంగా కూడా చెప్పంటారు, నేను ఆయన అభినందించాలి. వీళ్ళ మిత్రుడు కమలాకర్ గారు ఏదైతున్నదో ఈ సమావేశం తదుపరి ఆర్ఎండ్బి ఆర్టీసీ ఆర్ఎం గారిని కళ్ళు దొరుకుతుంది పేర్కొన్నారు. తప్పకుండా వెళ్తామన్నా కమలాకర్ అన్న వాడు ఇత్తడా అయ్యాడా 2 ఏళ్ళు మన దగ్గరే పెట్టుకుందాం అని డ్రైవర్ పెట్టి వాళ్ళంతా 20,000 ఒకరు గాడే. బీఆర్ పక్షాన ఏదైతుందో కమలాకర్ ఉన్నాడు చెప్పంటున్నా, ఆయన 20,000 నౌకరు గడు పాపం అంత 20,000. రేపు బీఆర్ ప్రభుత్వం అధికారానికి వస్తుంది, ఇదే ఆర్టీసీలో పర్మనెంట్ డ్రైవర్ చేద్దామంటారు. పర్మనెంట్ డ్రైవర్ చేద్దామని చెప్పంటున్నా. ఇది టెంపరీ హైర్ బస్ డ్రైవర్. రేపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఇదే అశోక్ ఆర్టీసీ కార్మికుడు ఏదైతే ఉపాధి పొందుతుంటాడో ఆయన పర్మనెంట్ శాశ్వతంగా డ్రైవర్ ఉద్యోగం కల్పించే ఒక బాధ్యత మన ఇక్కడ స్థానికంగా కమలాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో తీసుకుందాం చెప్పండి. ఈ 2 ఏళ్ళ ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత కూడా మనం తీసుకుందాం అని చెప్పండి. దయచేసి ఏదైతుందో వాస్తవాలు మనం మాట్లాడుకోవాల్సింది పోయేది అవుతుందో ఇవాళ సమస్యలు పక్కదో పట్టించే విధంగా ఇలా కరీంనగర్ ప్రధానంగా ఇది అర్బనైజ్డ్ కేంద్రం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతానికి అందరూ కూడా ఏదైతుందో విద్య, వైద్యం, ఉపాధి నిమిత్తం ఇక్కడికి వస్తారు.